30న అక్షయ తృతీయ పర్వదినం. వసంత ఋతువులో చైత్ర వైశాఖ మాసాల్లో అక్షయుడైన మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనవి. లక్ష్మీ సమేతుడైన విష్ణువుని ఈ మాసాల్లో ప్రధానంగా వైశాఖ శుద్ధ తది నాడు భక్తి శ్రద్ధలతో పూజించడం శ్రేయోదాయకమైన, ఆ రోజు చేసే వ్రతమైన, జపమైన, దానాలైన అక్షయమైన ఫలితాలను ఇస్తాయని భవిష్యోత్తర పురాణం చెబుతోంది. పవిత్రమైన రోజునే అక్షయ తృతీయగా నిర్వహించుకోవడం సాంప్రదాయంగా స్థిరపడింది. అక్షయం అంటే నాశనం లేనిది, తరుగులేనిది అని అర్థం. అక్షయ తృతీయ త్రేతాయుగాదిగా, పరశురామ జయంతిగా, బలరామ జయంతిగా ప్రసిద్ధి చెందింది. ఎన్నో పురాణ గాథలు ఈ పవిత్ర దినంతో ముడిపడి ఉన్నాయి. భాగవత పురాణంలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపుల గాథ విశేషమైనది. ఆ సోదరులు ఇరువురు విష్ణుద్వేషులు. వారిని సంహరించడానికి వరాహ, నరసింహ అవతారాలను శ్రీహరి దాల్చవలసి వచ్చింది. వరాహావతారంలో హిరణ్యాక్షుడిని శ్రీహరి వధించాడు. హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే నారాయణ భక్తుడు. లోకకంటకుడై కుమారుణ్ణి సైతం ఎన్నో కష్టాలకు గురిచేసి చంపాలని ప్రయత్నించిన హిరణ్యకశిపుడిని నృసింహావతారంలో శ్రీహరి సంహరించాడు. ఉగ్రరూపుడైన నరహరి ప్రహ్లాదుడి కోరిక మేరకు శాంతించాడు. వరాన్ని కోరుకోమన్నాడు. హిరణ్యాక్ష, హిరణ్యకశిపులను వధించిన వరాహ, నారసింహ రూపాలతో లక్ష్మీదేవితో కలిసి దర్శనం ఇవ్వాల్సిందిగా ప్రహ్లాదుడు ఆయన్ను వేడుకున్నాడు. ఇప్పుడు ఆ రెండు రూపాలను జోడించి సతీ సమేతుడై శ్రీ వరాహ లక్ష్మీ నరసింహుడుగా శాంతవదనంతో ప్రహ్లాదుడి ముందు శ్రీహరి సాక్షాత్కరించాడు. సింహాచలంలో వెలిశాడు. ఆ రోజు అక్షయ తృతీయ. ప్రహ్లాదుడి అనంతరం స్వామి విగ్రహానికి పూజాధికాలు లేక మరుగున పడింది. దానిపై పుట్ట పెరిగింది. కొంతకాలం తర్వాత షట్చక్రవర్తుల్లో ఒకరైన పురూరవుడు ఊర్వశితో కలిసి వ్యవహరిస్తూ సింహగిరిపై విశ్రమించాడు. అతనికి స్వామి కళ్ళలో కనిపించి తన విగ్రహాన్ని వెలికితీసి ఆలయం నిర్మించాలని ఆదేశించాడు. మరుసటి రోజు ఉదయం పురూరవుడు ఆ ప్రాంతంలోని పుట్టను తొలగించి స్వామిని బయటకు తీసి క్షీరంతో అభిషేకించి పూజలు చేశాడు. ఆ రోజు వైశాఖ శుద్ధ తదియ. భక్తులకు ఏడాదిలో ఒకరోజు తన నిజ రూపాన్ని దర్శనం చేసుకునే వీలు కల్పించాలని, మిగిలిన రోజుల్లో తన విగ్రహం దొరికిన పుట్ట బరువుకు సమానమైన చందనాన్ని తన విగ్రహానికి పూయాలని పురూరవుడికి స్వామి ఆదేశాన్ని ఇచ్చాడు. సింహగిరీసుడు ఆవిర్భవించిన ఆ రోజు సింహాచలంలో చందనోత్సవం జరుగుతుంది. ఆ రోజున స్వామి నిజ రూపంలో కనిపిస్తారు. ఆ తర్వాత చందనాన్ని వైశాఖ శుద్ధ తదియ, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ పౌర్ణమి రోజుల్లో 4 విడతలుగా పోస్తారు. ఏడాది పొడవునా సింహగిరీసుడు లింగాకారంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఇదే రోజున పూరిలో జగన్నాథ, సుభద్ర, బలభద్రుల ఆలయ సంప్రోక్షణ, ఆ తర్వాత చందనోత్సవం జరుగుతాయి. ఆషాఢ శుద్ధ విజయ నాడు నిర్వహించే రథోత్సవం నిమిత్తం ఆ ముగ్గురి మూర్తులకు 3 రథాలు నిర్మించడానికి అంకురార్పణ చేస్తారు. కాగా శ్రీకృష్ణుడి ఆదేశం మేరకు సూర్యుడిని ధర్మరాజు ప్రార్థించి అక్షయ పాత్రను పొందడం, అర్జునుడు అక్షయ తూణీరాలను పొందడం, విశ్వామిత్రుడి ద్వారా సకల విద్యలతో పాటు అక్షయ తూణీరాలను అందుకోవడం లాంటి కథలు కూడా అక్షయ తృతీయతో ముడిపడి వినిపిస్తూ ఉంటాయి. అక్షయ తృతీయ అత్యంత శుభప్రదమైన రోజుగా పూర్వులు పేర్కొన్నారు. ఈ రోజు చేసే భక్తి శ్రద్ధలతో ఆచరించే ఏ పుణ్యకారమైన అనంతమైన పుణ్యఫలాలను ఇస్తుందన్న కారణంగానే పూర్వ ఋషులు ఈ పేరు పెట్టారని పెద్దలు చెబుతారు. కొత్త కార్యక్రమాలు ప్రారంభించడానికి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. గృహిణులు విషమెత్తు బంగారమైన కొని లక్ష్మీదేవి ముందు ఉంచి పూజిస్తే వారి సంపద అక్షయం అవుతుందనే నమ్మకం ఉత్తర భారతదేశంలో ఉంది. అది ఇప్పుడు దేశమంతా వ్యాపించింది. ఈరోజు లక్ష్మీనారాయణను, గౌరీ శంకరులను అర్చిస్తే త్వరగా వివాహం అవుతుందనే విశ్వాసం కూడా ఉంది. అలాగే అక్షయ తృతీయ రోజున సంపత్ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తే సౌభాగ్యం, సంపదలు లభిస్తాయనేది పురాణ వచనం. కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయ పనులను ఈరోజే ప్రారంభిస్తారు. దీనివల్ల ఫలసాయం సమృద్ధిగా లభిస్తుందనే నమ్మకం ఉంది.